హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నిన్న చక్రాలు, సున్నుండలు మా అబ్బాయికి పొట్టనొప్పి అని చెప్పాను కదండి. అది రాకుండా ఉండడానికి ఒక పొడి తయారు చేశారు కదండి. అవి నిన్నటితో అయిపోయినాయండి. మా అబ్బాయి ఇవాళే వెళ్ళేవాడండి. కాకపోతే ఇవాళ గేదె ఈనిందని మా అబ్బాయి ఆగిపోయాడండి వెళ్ళడము. ఎంత ఆనందంగా ఉన్నాడోనండి ఉదయం వెళ్ళట్లేదని. ఇప్పుడు ఈ మధ్యాహ్నం అయ్యేటప్పటికి అమ్మ బట్టలు సర్దుకుందాం రామ్మ, ఇంకా నేను వెళ్ళక తప్పదు అన్నట్టు ఫీల్ అవుతున్నాడండి. అందుకని ఈ బట్టలన్నీ తీస్తున్నాడండి. పాపం కళ్ళ నీళ్ళు కళ్ళగుక్కుంటున్నాడండి మా అబ్బాయి. చూడండి, సర్దుకుంటున్నాడండి అన్నీ. నిద్రపోయేదాన్ని లేపి మరి అమ్మ రా ఇంక బట్టలు సర్దుకుందామని పిలిచి పాపం వాడి బాధ నేను చూడలేకపోతున్నానండి. అసలు కళ్ళ నీళ్ళు కళ్ళగుక్కుంటున్నాడు. అదిగోండి ఏడుస్తున్నాడు కూడా అండి. అన్నీ తీసాడండి పాపము. హాస్టల్ అలవాటు లేకపోయేటప్పటికి వాళ్ళు హోమ్ సిక్ ఇవ్వకుండా బాగుండేదండి. అలవాటు అయ్యి పిల్లల్లో కలిసిపోయి ఏ టైంలో వాళ్ళు హోమ్ సిక్ ఇచ్చారండి. వీళ్ళ కష్టాలు మామూలుగా లేవండి. ఇంకా ఇప్పుడేనండి బట్టలు సర్దడం స్టార్ట్ చేసామండి. ఇంకా ఇదిగోండి బట్టలు, అదిగోండి స్కూల్ డ్రెస్ ఇచ్చారండి. అప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు 3 జతలు అక్కడ ఇచ్చారండి. ఇప్పుడు హోమ్స్కి ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 జతలు కొనాలండి. అవి కొని తీసుకొచ్చామండి. 3 జతలు కుట్టించాము, 3 జతలు కొన్నామండి. మా అబ్బాయి బట్టల స్కూల్ డ్రెస్ వరకే 10,000 చిల్లర అయిందండి. 6 జతలు వాటి వరకే 10,000 అయినాయండి. కుట్టించడం, కొనడం. ఇంకా 3 జతలు ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ తీసుకున్నామండి. అవి కూడా ఇంట్లో పెట్టు, అవసరాలని నాకు ఇచ్చేస్తున్నాడండి ఇంట్లో పెట్టు అని. చూడండి మా అబ్బాయి ఫేస్ ఎలా మాడిపోయిందో. పిల్లలందరూ వెళ్ళారండి, వాళ్ళు ఎవరు లేరు ఆడుకోవడానికి. అక్కడికి 1 దాకా ఆడుకొని వచ్చాడండి. కానీ పిల్లలు ఎవరందరూ హోమ్ సిక్ అయిపోయి హాస్టల్కి వెళ్ళిపోయారండి. ఒకళ్ళు ఇద్దరు తప్ప. ఈ అబ్బాయిని ఇంకొక అబ్బాయి ఒక్కడే ఉన్నాడండి. ఇవ్వండి ప్యాంట్లు పెట్టానండి. 6 ప్యాంట్లు పెట్టానండి. ఇదిగోండి బుధవారం వేసుకునే డ్రెస్ అంటండి. ఇది ప్యాంట్ అండి. షర్ట్ ఏది ఇది? షర్ట్ ఇదిగో. షర్ట్ ఇదిగోండి షర్టు. ఇదిగోండి 6 జతలు ప్యాంట్లు పెట్టాను కదండి. షర్ట్లు అండి ఇవి 6 జతలు అంటండి. అబ్బాయికి నేను బట్టలు సర్దుకున్న పాపము బాధగా ఉన్నాడండి. అసలు వెళ్ళాలా వద్దా అని. ఇవ్వండి షూస్ అండి. సాక్సెస్ షూస్ తెచ్చుకోపో. ఇవ్వండి బెల్టు. లోపల కుమిలిపోతున్నాడు మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళడానికి. కవర్ పెట్టానా? కవర్ ఎందుకు బరువు తప్పితే బాగా వేసుకుంది. గట్టి పక్కన పెట్టి బ్యాగ్ తీ. ఇంకా ఇదిగోండి ఒక బ్యాగ్ సర్దడం అయిపోయిందండి. ఇప్పుడు తను తీసుకెళ్ళే నైట్ డ్రెస్సులు ఇవ్వండి. మీకు ఒక విషయం చెప్పాలండి, నేను చెప్పలేదు. నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోయాను. మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళినప్పుడు వదిలిపెట్టి వచ్చాం కానండి. హాస్టల్లో వదిలిపెట్టి వచ్చిన రోజే నాకు బాగలేదండి. వదిలిపెట్టి వచ్చిన రోజు సాయంత్రం నుంచే బాగాలేదు. ఆ తెల్లారి సాయంత్రానికి బాగా బీపీ డౌన్ అయిపోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సడన్గా వచ్చిందండి, అప్పటికప్పుడే వచ్చింది. ఎందుకనేది అర్థం కాల. 2 డేస్ 3 డేస్ సెలైన్లు పెట్టానండి. పెట్టినాక తర్వాత సాటర్డే వచ్చిందండి. సాటర్డే వస్తే వెళ్ళి వారం అవుతుంది కదా అని ఇంటికి తీసుకొద్దామని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారండి. ఆ రోజు మా పెళ్లి రోజు, ఖచ్చితంగా శనివారం రోజు మా పెళ్లి రోజు. పిల్లలు రాగానే నాకు అన్నీ తగ్గిపోయినాయి అండి.
అప్పుడు అనిపించింది ఓహో నేను పిల్లలు లేరు కావాలా అంతకని దిగులేసుకోవడం వల్ల బీపీ డౌన్ అవ్వటం ఇలా జరిగిందేమని అప్పుడు అనుకున్నానండి. అప్పుడు దాకా అనిపించలేదు. ఏదో ఇంట్లో ఎవరు లేనట్టు నేను ఒక్కదాన్నే ఉన్నట్టు ఫీల్ అయ్యి పిల్లలు లేని బాధ అప్పుడు అర్థమైందండి. హాస్టల్కి వెళ్ళాక మా అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా అంత బాధ అనిపించలేదండి. అసలు మా అబ్బాయి వెళ్ళిపోయాక అర్థమైపోయిందండి. అసలు మా వెళ్ళగానే నేను మంచాన్ని పడ్డానండి. అసలు ఇప్పుడు అదే గుర్తొస్తుందండి. అబ్బాయి లోపల ఏడుస్తున్నాడు కానీ బయటికి చెప్పట్లా. వెళ్ళలేనో అని అనలేకపోతున్నాడు గట్టిగా. అబ్బాయి వెళ్తుంటే మాకే బాధగా ఉంది. నేనే చెప్పలేకపోతున్నాను. ఏదో ఇంకా ఫీజు కట్టాం కాబట్టి బలవంతంగా పంపించాల్సి వస్తుంది. వెళ్తున్నాడు అంటేనే బాధగా ఉంది. ఏదో పైకి నవ్వుతా అబ్బాయి గురించి చెప్తున్నాను కానీ నాకు ఏడుపు వస్తుందండి. ఏనా పెట్టేది కాదు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదన్న. ఈ బ్యాగ్ కొన్నాయండి బట్టలు. మళ్ళీ ఇంకా దుప్పట్లు అవన్నీ తీసుకొచ్చాడండి. అవన్నీ కూడా పెట్టాలి. ఇప్పుడు కొన్ని తీసేసాడండి. దాదాపు 15 జతలు తీసుకెళ్ళాడండి. దాంట్లో అవన్నీ ఒక 7-8 జతలు తీసి ఒక 4 జతలు తీసుకెళ్తున్నాడండి హాస్టల్కి. స్కూల్ డ్రెస్ ఉంది కదా ఇప్పుడు అన్నీ పట్టమంటండి వాళ్ళకి. అయిపోయిందా వాసు? ఇంకేమన్నాయి పెట్టాల్సినవి? నైట్ డ్రెస్లే. నైట్ డ్రెస్లేనా? వద్దు అది వద్దు. ఏది? ఈ కండవాళ్ళు 2 వద్దు. బెడ్షీట్ కూడా వద్దా? బెడ్షీట్ ఇంకోటి ఉంది అక్కడ. ఇంకోటి ఉందా? ఒకటి సరిపోయింది. వెళ్ళేటప్పుడు 2 బెడ్షీట్లు 4 కండాలు తీసుకెళ్ళాడండి మా అబ్బాయి. ఇంటికి 2 తీసుకొచ్చాడు. ఇంకా 2 ఉంచుకున్నాడండి అక్కడ. ప్లేట్లు కూడా 2-3 తీసుకెళ్ళాడండి. ఒకటి టిఫిన్ కంట, ఒకటి స్నాక్స్ కంట, ఒకటి భోజనానికి అంటండి. ప్లేట్లు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాక మా వారితో వెనక్కి పంపిస్తారంటండి. అన్నీ 2-3 తీసుకెళ్ళాడు. నేను దొరకవామోనని. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళాడండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడేమో బాధపడుతున్నాడు. ఇంకేంటి? అవి కూడా ఇటు బ్యాగ్లో పెడతా. అవి కూడా ఇటు బ్యాగ్లో పెడతా. ఒక్క నిమిషం ఇది ఇగో ఇది వాసు సెలెక్ట్ చేసుకున్నావా? నేనేం సెలెక్ట్ చేసుకున్నావు? ఎన్నెన్ని తీసుకెళ్తున్నావు ఇప్పుడు హాస్టల్కి? మొత్తం తీసుకొని వచ్చావు, మొత్తం ఉతికేసాను. ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నావు హాస్టల్కి? ఒక 5 జతలు ప్యాంట్లు, ఒక 5 జతలు షర్ట్లు, యూనిఫామ్. ఇంకేమేమి తీసుకెళ్తున్నావు నువ్వు? దిండు కవరు, బెడ్షీట్, కండవా, నైట్ డ్రెస్సులు, మళ్ళీ ఇన్నర్స్, నాప్కిన్, బెల్ట్లు, మళ్ళీ మ్యాక్స్కి. హాస్టల్ లైఫ్ బాగుందా, ఇంట్లో లైఫ్ బాగుందా? హాస్టల్ బాగుంది. నువ్వు తీసుకెళ్ళే చేయొచ్చు. ఎందుకని మరి? పోవడానికి ఇబ్బంది పడుతున్నావుగా, మొహం ఏడుస్తున్నావు, తుడుచుకుంటున్నావు. ఏమేమి తీసుకెళ్తున్నావు హాస్టల్కి? నూనె డబ్బా, బ్రష్లు, పెన్సిల్. ఏమి నూనె అది? అమరావతి. అమరావతి. ఎందుకు అమరావతి నీకు? తలకాయ పుట్టినప్పుడు రాసుకోవడానికి. తలనొప్పి ఎందుకు వస్తుంది నీకు? మరే ఏం మరి ఎందుకు? అదేమన్నా సుతం చెప్పి రావడానికి కాదు, ఎందుకు వస్తుంది నీకు తలనొప్పి? నాకేం తెలుసు. చెప్పాను అదేమన్నా సుతం. హాస్టల్లో ఫుడ్ తినబుద్ధి అవుతుందా?
హాస్టల్లో ఫుడ్ తినబుద్ధి అవుతుందా? నా ముద్దగా అట్లా మరి నీ కష్టాలు ఎప్పటి వరకు? అంతే అయిపోయే వరకు. ఇంటర్కి కూడా హాస్టలేగా అప్పుడు? అస్సలు బాను. ఎందుకని? నేను ఏం చేస్తా వెళ్ళక? డైలీ సర్వీస్. డైలీ సర్వీసా? నీ డ్రెస్సులు చూపించావు, నువ్వు తీసుకెళ్ళే అవేవి ఏందో పచ్చళ్ళు అవన్నీ చెప్పావుగా. ఏడాడా ఉన్నాయా? ఇంకేంటి విశేషాలు? వాళ్ళతో లాస్ట్ గేదె నింది జునుబాలు తినాలని ఉన్నావు. దాని మీదకి షర్ట్ ఏది? దేని మీదకమ్మా? వైట్ డ్రెస్ ఎక్కడ ఉంది? స్పోర్ట్స్ యూనిఫామ్ అక్కడే ఉంది చూడు, పైన అర్మార్లో ఉంది చూడు. ఈ హాస్టల్ కష్టాలు 2 చెప్పు దీనిలో. ఆ వీడియోలో వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్పువా. 2 కష్టాలు వాళ్ళు చెప్పలేరు, కష్టాలు నేను. నువ్వు కింద కూర్చొని చెప్పాలి, నువ్వు అక్కడ చెప్తా ఎలా? నా కష్టాలు వాళ్ళు చెప్పలేను, వాళ్ళ కష్టాలు నాకు చెప్పలేరు. నీ కష్టాలు ఏంటి చెప్పు, వాళ్ళ కష్టాలు నువ్వు తెలుసుకోలేవు. నీ కష్టాలు ఏంటో చెప్పు, వాళ్ళు తెలుసుకుంటారు కదా. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉండి ఉంటారు కదా, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నిన్ను చూసి నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా. చెప్పు. నీళ్ళు రావా? ఏవి నీళ్ళు రావు? నీళ్ళు రావు. ఇటు చూడు, అటు ఏడవకు, ఇటు నాకు వీడియో కాల్ చూసి చెప్పు. లైట్లు ఉండవు రూమ్లో సరిగ్గా. ఇప్పుడు మరి హాస్టల్ బాగుంది అన్నావు కదా నువ్వు, మరి ఇంతలోకి ఇన్ని ప్రాబ్లమ్స్ చెబుతున్నావు నువ్వు. ఫుడ్ బాగోదు. ఫుడ్ ఏ హాస్టల్లో ఉన్న పిల్లలకి ఫుడ్ బాగోదనే చెప్తారు, బాగుంది అని ఏ పిల్లలు చెప్పరు. వచ్చి మీరు ట్రై చేయండి. మేము ట్రై చేస్తాం, మేము వచ్చిన రోజు బాగానే ఉంటుంది, అది మేము అడిగే ఛాన్స్ కూడా ఉండదు. ఆ రోజు మేము వచ్చిన రోజు బాగానే ఉంటుంది. ఇంకేంటి నీ కష్టాలు హాస్టల్లో? చదువుతున్నావా? వెళ్ళినందుకు చదువుతున్నావా? చదువుతున్నావా? ఏంటి వాసు ఇవన్నీ? ఆధార్ కార్డు, పాస్బుక్. కూర్చొని చెప్పు ఇవన్నీ. ఆధార్ కార్డు, పాస్బుక్. ఎందుకు ఇవన్నీ? అమ్మకు వందనానికి. అమ్మకు వందనం పట్టడం కోసం ఇవన్నీ కావాలంట. ఏంటి ఇవన్నీ? నా ఫోటోలా? నీ అవి చూడండి. మా అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి, చిన్నప్పుడు ఎంత బాగున్నాడో. పాత నారాయణ స్కూల్ యూనిఫామ్. ఇది పాత్. ఇంకేంటి నీ విశేషాలు చెప్పు. హాస్టల్ లైఫ్ ఇంకా అంతేనా? అంతే. మాకు ఎందుకు ఆడుస్తావు? ఆడకూడదు, హ్యాపీగా వెళ్ళాలి. తినే తెచ్చుకోపో వెళ్ళి. ఇప్పటికే 2 బ్యాగులు అయినాయండి. ఇది ఒక బ్యాగ్, అదొక బ్యాగ్, ఇంకో ఇదిగోండి తినేదానికి ఇది. ఇంకేమైనా మర్చిపోయావా? ఇంకేం మర్చిపోలేదా? ఫోన్ విజిటింగ్ కార్డులే. తినే తీసుకురండి అమ్మ వాసు. ఇదిగో చక్రాలు కూడా తీసుకురా. అక్కడ ఉంది. అదిగో తీసురా, టిఫిన్ ఇటు తీసురా, పోతా ఇంకా దాంట్లో దేంట్లో పోయిస్తాని. డబ్బా తెచ్చుకోలేదండి అక్కడ, స్టీల్ డబ్బా. మూతైంది అబ్బా, ఇంత గట్టి పెట్టాము. ఇదిగోండి మా అబ్బాయికి సున్నుండలు. చక్రాలు పోస్తున్నాను దీనిలో. చక్రాలు కూడా అందరికి పెడతావా? పెడతా. చక్రాల్లో మామిడికాయ పచ్చడి ఎలా వేసుకుంటారు వాసు? పచ్చి చక్రాలని బాగా నలిపి తర్వాత మామిడికాయ పచ్చడిలో ముక్కలు తీసేసి. అంత మంట పుట్టదా? మంట పుట్టదు. ఎందుకని? మరి బాగుంటుంది అట్లా. మా రూమ్కి కాకుండా ఇంకొక అన్న వస్తాడు. మా రూమ్కి ఒక అన్న వస్తాడు. కూర్చొని చెప్పు. మా రూమ్లో చక్రాలు ఉంటే అన్న చేశాడు.
నువ్వేం చేసావు మీ క్యాంటీన్ అక్కతో? పులిహార కలిపావా? ఏం పులిహార కలిపావు? ఏమండి క్యాంటీన్ అక్కతో పులిహార కలిపారు అంటే మేము నిజంగా ఆ అమ్మాయి పులిహార చేస్తుంటే కలిపాడేమో అనుకున్నామండి. అమ్మాయితో ఆ ముచ్చట చెప్పి ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు పెట్టుకుంటున్నాడు అంటండి ఈ అబ్బాయి. అది చూసి మా తోడుకోళ్ళు వాసు పులిహార కలుపుతున్నాడు అంటండి ఈ అమ్మాయితోటి బాగా కలిసిపోయాడంట. మా పిల్లలు ఇంతవరకు వెళ్ళి సంవత్సరం అవుతుంది హాస్టల్కి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఇంకొక 7-8 నెలలు అయిపోతుంది. ఇంతవరకు ఆ పిల్లలకు బిడియం పోలేదండి. ఏదైనా అడగమన్నా కూడా అడగరండి. వాసు నయ్యము అందరినీ కలుపుకొని పోయి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాడండి అని చెప్తున్నారు. నిజమేనా? ఇదిగోండి చక్రాలు కూడా పెట్టేశానండి. అది పొడి తెచ్చుకోపోయింది, పొడి చేసావండి. అది తెచ్చుకో. ఇదిగోండి డబ్బాలో పెట్టానండి పొడి. మీకు చేపించాను కదండి, వీడియో కూడా చేసి పెట్టాను కదండి. ఇది కనుక బాగుంది అంటే ఈసారి కొంచెం పెద్ద డబ్బాలు చేయొచ్చు అని చేయాలి. 2 స్పూన్లు ఎందుకు? మామిడికాయ పచ్చళ్ళకి. మామిడికాయ పచ్చళ్ళకా? ఇదిగోండి మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. మామిడికాయ పచ్చడి కావాలంటే మొన్నేమో పండుమిరపకాయ చట్నీ తీసుకెళ్ళాడండి. ఈరోజు మామిడికాయ చక్రాలు చేశాను కదండి. మామిడికాయ పచ్చడిలో నంచుకోవాలండి. వాసన అట్ట చేయొద్దు, ఎందుకంటే పొట్టలో నొప్పి అందుకు వస్తుందో మాకు అర్థం కాదు. మా భయం వేస్తుంది పొట్ట నొప్పి అన్నం తినట్లేదు అంటే. సరేనా? మామిడికాయ పచ్చడి ఎక్కువ కలుపుకోవద్దు. ఎక్కువ కలుపుకున్నాం అనుకో పొట్టలో నొప్పి వచ్చింది, గ్యాస్ వచ్చింది, అన్నం తిన బుద్ధి కాదు, చదువుకో బుద్ధి కాదు. వేడి చేసే పదార్థాలు అసలు తినకూడదు. మామిడికాయ పచ్చడి పెట్టకూడదు అనుకున్నా, కానీ ఇంకా అడిగావులే అని పెడుతున్నాను. చాలా చాలు 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 చాలా. ఇదిగోండి మామిడికాయ పచ్చడి కూడా పెట్టేశానండి. మామిడికాయ పచ్చడితో ఏంటండి ఇంక అన్నీ పెట్టేశాను. ఇదిగోండి మామిడికాయ పచ్చడి. అబ్బాయి లగేజీ అండి చూడండి ఎంత అయిందో, విడిపెట్టే వస్తుంది. ఒక బ్యాగు, ఒక ఇదిగోండి వచ్చేప్పుడు 2 బ్యాగులతో వెళ్ళేటప్పుడు చూడండి లగేజ్ అయిందో. పెట్టి దీంట్లో సున్నుండలు, చక్రాలు. దీనికి ఒకటి తీసుకోండి, దానికి ఒకటి తీసుకోండి అబ్బా కవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.